ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చేసే మోటివేషన్ ని మీరు సరిగ్గా విని పాటిస్తే మీ లైఫే మారిపోతుంది ఫ్రెండ్స్. అవును, మీ లైఫే మారిపోతుంది. మీరు ఎప్పుడైనా యాదన రాజుది మూవీ చూసేటప్పుడు లేదంటే యాదన రాజుది కథ వింటున్నప్పుడు ఆ రాజు అతని సైన్యాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద రాజ్యంతో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని జయించి అక్కడున్న నిధిని జయించి అక్కడున్న నిధిని అంతా ఇతని రాజ్యంకి తీసుకొచ్చినాడని చెప్పి ఆ కథ విన్నప్పుడు మీ మైండ్ లో కూడా ఒక ఆలోచన అనేది వచ్చింటాది కదా. నా లైఫ్ లో కూడా అలాంటి ఛాన్స్ వస్తే నేను కూడా డూ ఆర్ డై అని చెప్పి వెళ్లి యుద్ధం చేసి అక్కడున్న నిధిని అంతా నేను జయించి అక్కడున్న నిధిని అంతా నా దగ్గర తీసుకొచ్చి నా లైఫ్ నే మార్చేసుకుంటా ఉంటుంది, నా లైఫ్ నే నేను బాగు చేసుకుంటా ఉంటుంది అని చెప్పి మీ మైండ్ లో కూడా ఆలోచన వచ్చింటది కదా. కానీ ఈ కాలంలో అలాంటివేం పాసిబుల్ కావు. కానీ నేను మీకు ఈ రోజు అలాంటి ఒక యుద్ధంలో దింపబోతున్నా ఫ్రెండ్స్. అవును, ఒక యుద్ధంలో దింపబోతున్నా. ఈ యుద్ధంలో గినా మీరు గెలిస్తే మీకు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఓడించలేరు. మీరు గిన యుద్ధంలో గెలిస్తే మీరు ప్రపంచాన్నే గెలిచినట్టే. కానీ మీరు గిన యుద్ధంలో ఓడిపోతే ఇక్కడ ప్రాణ నష్టమే ఉండదు, కానీ మీ లైఫ్ అనేది నాశనం అయిపోతుంది. ఈ యుద్ధ భూమిలో మీ ఎదురుగా యా సైన్యం లేదు, యా రాజు లేడు. ఈ యుద్ధ భూమిలో మీ ఎదురుగా ఒక అద్దం ఉంది ఫ్రెండ్స్. ఆ అద్దంలో మీకు యా మనిషి అయితే కనిపిస్తున్నాడో మీ యుద్ధం అతనితోనే. అవును ఫ్రెండ్స్, ఈ యుద్ధం మీతోనే. మీ జీవితంలో మీ పెద్ద శత్రువు ఎవరో తెలుసా? మీరే. ఎవరో బయటోడొచ్చి మీ జీవితాన్ని నాశనం చేయట్లేదు, మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొన్ని తప్పుడు పనులను చేయకూడదు అనుకుని కూడా మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు. కొంతమంది మాస్టర్బేషన్ హస్త ప్రయోగాన్ని మానుకోవాలనుకుంటున్నారు, కానీ మానుకోలేక మళ్ళీ మళ్ళీ అదే ఎక్కువ చేస్తున్నారు. కొంతమంది ఫోన్ చూసేది ఎక్కువ మానుకోవాలనుకుంటున్నారు, కానీ ఇంకా ఎక్కువ చూస్తున్నారు. కొంతమంది మందు తాగేది మానుకోవాలనుకుంటున్నారు, కానీ ఇంకా ఎక్కువ తాగుతున్నారు. ఇలాంటివి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఇవన్నీ ఆగాలంటే నిన్ను నువ్వు గెలవాలి. నిన్ను నువ్వు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలుస్తావు. ఎవరైతే వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని జయిస్తారు. ఈ ఒక్క యుద్ధం మీకు వ్యతిరేకంగా చేయండి, ఈ ఒక్క యుద్ధం మీకు అగేన్స్ట్ గా చేయండి. ఎందుకంటే ఈ ఒక్క యుద్ధం చాలు మీ జీవితాన్ని మార్చడానికి. మహావీర్ చెప్తారు, లక్షల శత్రువుల మీద విజయం పొందడం కన్నా మీ మీద మీరు విజయం పొందడం మంచిది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన యుద్ధం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు గెలవడం. ఈ ప్రపంచంలో 0.1% మందే వాళ్ళ మీద వాళ్ళు విజయాన్ని పొందుతారు. ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు విజయాన్ని పొందుతారో వాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. మిగతా 99.9% మంది వాళ్ళ మీద వాళ్ళు జయించలేరు. వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ లేనప్పుడు వాళ్ళు ఈ ప్రపంచంలో ఏం సాధిస్తారు? మీరు లైఫ్ లో ఏం చేయాలనుకున్నా కూడా మీకు మీ ఎమోషన్స్ మీద మీ కంట్రోల్ ఉండాలి. చదువుకునే పోదామంటే నిద్ర వస్తుంటది, ఏమైనా చేద్దామంటే వద్దులే తర్వాత చేద్దాం అనిపిస్తుంటది. అలా అనిపించిన ప్రతిసారి మీరు మీ మైండ్ కి ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలని చెప్పాలి. అప్పుడు మీ మైండ్ కి ఒక టెన్షన్ అనేది వస్తుంది. ఇది చేయకపోతే ఏమో నష్టం కలుగుతాదని ఒక భయం అనేది వస్తుంది. అప్పుడు మీ మైండ్ అది చేయడానికి సిద్ధమైపోతుంది. అలాగే మార్నింగ్ లేసేటప్పుడు మీ మైండ్ వద్దులే తర్వాత లేద్దామని చెప్తుంది. అప్పుడు కూడా మీరు మీ మైండ్ కి ఇప్పుడే లేయాలి, ఇప్పుడే లేయాలి, ఇప్పుడే లేయాలని చెప్పాలి. అప్పుడు కూడా సేమ్ అలాగే మీ మైండ్ కి ఒక టెన్షన్ అనేది వస్తుంది. అలాగే మీ మైండ్ ఎప్పుడైనా కూడా వద్దు కాదు అని చెప్తే మీరు ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలని చెప్పాలి. అప్పుడు మీ మైండ్ ఏ మడ్డి వచ్చినా ఆగకుండా చేయడానికి సిద్ధమైపోతుంది. ఇవన్నీ దానిల మీద మీ కంట్రోల్ అనేది ఉండాలి. అలా కాకుండా మీరే దానిలో కంట్రోల్లోకి వెళ్ళకూడదు. మీరే మీ మైండ్ కంట్రోల్లోకి వెళ్తే మీ మైండ్ మీరు ఏం చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుందో మీరు మైండ్ అదే చేయాలంటది. మీరు మీ మైండ్ కి అన్కంఫర్టబుల్ లోకి వేయాలి, అలాగే మీరు మీ బాడీకి కూడా డిస్కంఫర్ట్ లోకి వేయాలి. అప్పుడు మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. మీ మైండ్ ఎప్పుడైతే మీ కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు మీ మైండ్ మీరు ఏం చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ మైండ్ అండ్ ఎమోషన్స్ కంట్రోల్లో నుంచి బయటకు వచ్చి దానిని మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారో అప్పుడు మీ మీద మీరు జయిస్తారు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే మీ మీద మీరు జయిస్తారో అప్పుడు మీరు ప్రపంచంలో ఏదైనా సాధించగలరు.